SSMB 29 లో ఇదంతా నిజమేనా? స్పిరిట్ కోసం ప్రభాస్ స్ట్రీట్ డైట్. SSMB 29 ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. దీన్ని ఓ చిన్న షెడ్యూల్ గా ప్లాన్ చేసి ముందుకెళ్తారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. అదే స్పాట్ లో వర్క్ షాప్ కూడా రాజమౌళి నిర్వహిస్తున్నారు. మహేష్ ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కీలక సన్నివేశాలపై ప్రీ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా అంటే గ్లోబల్ స్థాయిలో పేరున్న నటి. ఆమెతో కాంబినేషన్ సన్నివేశాలతో ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆ సన్నివేశాలకు సంబంధించి ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ఇంకా సినిమాలో జాన్ అబ్రహం ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పవర్ఫుల్ పాత్రలో జాన్ రోల్ డిజైన్ చేసినట్లు ప్రచారంలో ఉంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ని కూడా కీలక పాత్రకు తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కీలక పాత్ర, మహేష్ తండ్రికి పాత్ర పోషిస్తున్నాడా అన్న దానిపై స్పష్టత లేదు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత మహారాజ్ గరుడ లాంటి పేర్లు వినిపించాయి. తాజాగా వాటి సరసన మరో కొత్త టైటిల్ చేరింది. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సినిమా కావడంతో జనరేషన్ అనే మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పరిశీలనలో వినిపిస్తుంది. స్టోరీ కాన్సెప్ట్ ఆధారంగా జనరేషన్ పక్కగా యాప్ట్ అవుతుందని యూనిట్ భావిస్తుందట. ఇప్పటికే సినిమా 2 భాగాలుగా రిలీజ్ అవుతుందనే ప్రచారంలో ఉంది. జనరేషన్ తో మరో సబ్ టైటిల్ కూడా జోడించి మొదటి భాగాన్ని రిలీజ్ చేస్తారని, రెండో భాగాన్ని మరో సబ్ టైటిల్ యాడ్ అవుతుందని అంటున్నారు. అలాగే సినిమాలో హై అండ్ విజువల్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, వాటి కోసం హాలీవుడ్ టెక్నికల్ బృందం పనిచేస్తుందని తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. రాజమౌళి రేంజ్ యాక్షన్ సన్నివేశాలని అందుకోవాలంటే హాలీవుడ్ టెక్నీషియన్ తో మాత్రమే సాధ్యమవుతుందని, అందుకోసం సినిమాలో మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుందని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలి. స్పిరిట్ కోసం ప్రభాస్ స్ట్రీట్ డైట్. అసలు రాజీపడని వంగ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సెట్స్ పైకి వెళ్లక ముందే మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉగాది కానుకగా స్పిరిట్ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత జకర్తాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తుంది. ఆ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ నెట్టింట మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. అదే సమయంలో కెరియర్ లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ప్రభాస్ లుక్స్, ఫిజిక్ పరంగా స్పెషల్ గా మేకోవర్ కానున్నట్లు తెలుస్తుంది. సినిమాలో నెవర్ బిఫోర్ బాడీ లాంగ్వేజ్ తో కనపడనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు గాను ఇప్పుడు ప్రభాస్ నెల రోజుల పాటు స్ట్రీట్ డైట్ ఫాలో అవ్వనున్నారని సమాచారం. ప్రస్తుతం మారుతి రాజాసాబ్ తో పాటు హను రాఘోపుడి సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన అవి కంప్లీట్ అయ్యాకే నెల రోజుల రెస్ట్ తీసుకుంటారని వినికిడి. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. నిజానికి ప్రభాస్ ఒకేసారి పలు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. కానీ సందీప్ వంగ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని సమాచారం. సినిమా కోసం అసలు రాజీ పడటం లేదని టాక్ వినిపిస్తుంది. సేమ్ టు సేమ్ రాజమౌళి లానే కండిషన్ పెట్టారని తెలుస్తుంది. సాధారణంగా జక్కన్న తీస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు హీరో మరో సినిమాలలో నటించేందుకు ఒప్పుకోరు. ఇప్పుడు సందీప్ కూడా స్పిరిట్ ప్యారలర్ గా ఇతర సినిమాల షూటింగ్ లో పాల్గొనడానికి అంగీకరించడం లేదట. అలా స్పిరిట్ కోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పటికే ఆడియన్స్ లో వేరే లెవెల్ అంచనాలు క్రియేట్ చేసిన స్పిరిట్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.